నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. బీచ్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించిన శ్రీమతులు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం కోసం స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలి. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్. ఫ్యూచర్ గ్రూప్ తో కలిసి వ్యాపారాన్ని విస్తరించనున్న సీఎంఆర్. హోమ్ టౌన్ వార్షికోత్సవ వేడుకలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ వెల్లడి. బీచ్ రోడ్ ఏయూ గ్రౌండ్స్ లో ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ లో సందర్శకులను ఆకట్టుకుంటున్న రోబోటిక్ యానిమల్స్. సమ్మర్ లో ఎగ్జిబిషన్ ను ఎంజాయ్ చేస్తున్న విశాఖ జనం. స్మార్ట్ సిటీగా విశాఖ నగరం రూపాంతరం చెందుతోంది. దాంతో పాటుగానే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. నవ్యాంధ్రలో అతిపెద్ద నగరం విశాఖ కావడంతో ట్రాఫిక్ తో పాటు ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఒక్క విశాఖలోనే జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి సుమారు 370 మంది చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న ట్రాఫిక్ పై రిపోర్ట్. స్మార్ట్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారింది. విశాఖ నగరం మధ్యలోంచి జాతీయ రహదారి ఉండటం ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. అటు అనకాపల్లి నుంచి ఇటు ఆనందపురం వరకు జాతీయ రహదారి విస్తరించి ఉంది. దీంతో చెన్నై నుంచి కోల్కతా వైపు వెళ్లే వాహనాలు విశాఖ మధ్యలోంచి వెళ్లాల్సి వస్తుంది. తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటం, అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు సంభవించటం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల్లో ఒక్క విశాఖ నగరంలోనే ఏడాదికి 370 మంది చనిపోతున్నారు. దీంతో ప్రమాదాలు మానవాళి మనుగడకే గొడ్డలి పెట్టులా మారాయి. ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం ద్వారా ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. వీరికి మిసెస్ వైజాగ్ కాంటెస్ట్ మహిళలు తోడ్పాటును అందించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సామాజిక సేవలో భాగంగా విశాఖ నగర తీరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ పై అవగాహన పెంపొందించారు. దీనిని ట్రాఫిక్ ఏసీపీ కె ప్రభాకర్ ప్రారంభించారు. పార్టిసిపెంట్స్ అంతా ఈ రోజు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం విశాఖపట్నం సిటీలో సుమారు 370 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బికాజ్ ట్రాఫిక్ అవేర్నెస్ లేక. మరి ఈ మిసెస్ 2017లో పార్టిసిపెంట్స్ కూడా మరి ట్రాఫిక్ అవేర్నెస్ ముందుకొచ్చి ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారు ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మరి వారిని ఆదర్శంగా తీసుకొని అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, యాక్సిడెంట్స్ తగ్గించాలి, స్మార్ట్ సిటీని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా సేఫ్టీ ఉంటుందండి. హెడ్ ఇంజరీస్ అవ్వకుండా మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్లో హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయడం అనేది ఒకటి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకి ప్రాణహాని జరగదండి. దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ లేకుండా వెళ్ళకండి. మీరు ఎంత ఖరీదు బైకులు కొన్నా సరే దానికి ఒక హెల్మెట్ అనేది కొనుక్కొని మీ సేఫ్టీ కోసము, మీ ప్రికాషన్ కోసము, అలాగే మీ ఇంట్లో ఒక పేరెంట్స్ కోసం మీరు హెల్మెట్ వాడాలని మేము కోరుకుంటూ ఈ ఈవెంట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇందులో సపోర్టివ్గా ఉన్నారు. అలాగే హామ్స్వేర్ ఈవెంట్స్ వాళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకొని దీని ఒక మంచి సక్సెస్గా చేయాలని వాళ్ళ ఉద్దేశము. నగరంలో అప్రతిహాతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం అందరి భాగస్వామ్యంతో సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూర్మన్నపాలెం రాజీవ్ నగర్ లో మాటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ మాట్లాడారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అన్నారు. మురికివాడల్లో పేదల కోసం ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు పాటూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, ఇంటాక్ నాయకుడు మంత్రి రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ రాజా తదితరులు పాల్గొన్నారు. గత అనేక ఉద్యమాల్లో ప్రతి దాంట్లో కూడా సహాయ సహకారాలు అందించడం, ప్రతి ఉద్యమానికి ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పడేటువంటి తాపత్రయం అనేక సందర్భాల్లో చూడటం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఈ సమయాన్న, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎండల తీవ్రత దృష్ట్యా ఈ సమయంలో మెడికల్ క్యాంపులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంలో
పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే కాలుష్య పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు, ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏదో పేదవారి కోసం పెట్టిందే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైద్య సేవలు చూపించుకొని మన తాలూకా బాడీ తాలూకా పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. మరి అటువంటి క్యాంపుని ఈరోజు నిర్వహించినటువంటి మాటూరు చారిటబుల్ ట్రస్ట్ వారికి, మరి వారికి సహాయ సహకారం అందించినటువంటి సోదరులు చందు గారికి. మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో హోమ్ టౌన్ షాపింగ్ మాల్ 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సీఎంఆర్ అధినేత మావురి వెంకటరమణ వేడుకలను ప్రారంభించారు. వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్ యానివర్సరీ సేల్ మొదలైంది. వార్షికోత్సవం సందర్భంగా హోమ్ టౌన్ షాపింగ్ మాల్లో ఉత్పత్తులపై పలు రాయితీలు ప్రకటించారు. మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో హోమ్ టౌన్ షాపింగ్ మాల్ ను వినియోగదారులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఫ్యూచర్ గ్రూప్ నకు చెందిన హోమ్ టౌన్ మాల్ ను 2 ఏళ్ల క్రితమే సీఎంఆర్ సెంట్రల్లో ఏర్పాటు చేశారు. అయితే హోమ్ టౌన్ స్థాపించి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం వేడుకలను నిర్వహించారు. సీఎంఆర్ అధినేత మావురి వెంకటరమణ జ్యోతి ప్రజ్వలనం చేసి వేడుకలను ప్రారంభించారు. తమ మాల్లో నెలకొల్పిన హోమ్ టౌన్ షాపింగ్ కు మంచి ఆదరణ లభించిందని సీఎంఆర్ అధినేత మావురి వెంకటరమణ అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే సీఎంఆర్ మాల్స్ లో ఫ్యూచర్ గ్రూప్ నకు చెందిన సంస్థలతో కలిసి వ్యాపారాన్ని విస్తరించనున్నామని తెలిపారు. ఇప్పటికే కేఎఫ్సి, మ్యాక్స్, రిలయన్స్ వంటి సంస్థలు తమ మాల్లో వ్యాపారాలు చేస్తున్నాయని, త్వరలో అంతర్జాతీయ బ్రాండింగ్ కంపెనీ మెక్డొనాల్డ్స్ తమ మాల్లో వ్యాపారాన్ని ప్రారంభించనుందని తెలిపారు. మ్యాక్స్ కానీ, రిలయన్స్ కానీ, ఐనాక్స్ కానీ, అలాగే కేఎఫ్సి కానీ అన్ని బాగా సక్సెస్. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 month 2 monthsలో మ్యాక్డొనాల్డ్ కూడా మన మాల్లో వస్తుంది. వీళ్ళు రావడం, అలా మన కిషోర్ బియాని గారు కూడా ఇక్కడికి వచ్చి షాప్ చూసి అప్రిషియేట్ చేశారు. అలాగే ఫ్యూచర్ గ్రూప్తో మాకు ఈ మాల్తోనే కాకుండా ఫ్యూచర్లో మాల్తో కూడా కంటిన్యూగా మాకు అభినవ సంబంధాలు కలుగుతాయని ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు మాకు తెలియజేశారు. ఫ్యూచర్ గ్రూప్ సీఎంఆర్ కంబైన్గా నెక్స్ట్ ఫ్యూచర్లో చాలా మాల్స్లో ప్రొడక్ట్ లాంచ్ చేస్తారు. Request to everybody is like, please come to our store, visit our store, see the products, and definitely you will like it. 21 days ఉంటుందండి. అంటే May 20th May 20th 30% వరకు కూడా సో ప్రొడక్ట్స్ మెన్షన్ చేయండి. ప్రొడక్ట్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ లో ఎలా ఉందంటే ఒక బెడ్ కొంటే మ్యాట్రెస్ ఫ్రీ, సో ఆ టైప్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి. I think the service here is quite good. Their price range is very low, and manager Satish is very cooperative when it comes to delivery of items or whatever transaction we are trying to do with them. So I guess I'll be coming here more often. Even in next 6 months I'll be here because I'm setting up my new house. So yes, I think this is a good place to come and shop for your house related items, and I think more and more customers should come here. బీచ్ రోడ్లోని ఏయూ హై స్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. రోబోటిక్ యానిమల్స్ షో సందర్శకులను కట్టిపడేస్తోంది. దీంతో పాటు అమ్యూజ్మెంట్ రైడ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోబోటిక్ యానిమల్స్ విన్యాసాలు, అరుపులు సహజత్వానికి ఏమీ తగ్గిపోకుండా గొప్ప అనుభూతిని కలిగిస్తున్నాయి. రోబోటిక్ యానిమల్స్ పై రిపోర్ట్. జంతు ప్రదర్శనశాలలో జంతువులను చూసి మురిసిపోతుంటాం. అవి చేసే విన్యాసాలకు సందర్శకులు మంత్రముగ్ధులవుతారు. ఇవి కేవలం జూలోనే మనకు కనిపిస్తాయి. ఆ జంతువులతో సెల్ఫీ దిగాలనుకుంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాలి. కానీ ఇక్కడ అలా కాదు. వైల్డ్ యానిమల్స్ తో ఎంచక్కా సెల్ఫీలు దిగే అవకాశం ఉంది. అదెలా అనుకుంటున్నారా? అయితే బీచ్ రోడ్ లో ఏయూ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఫన్ ఫైర్ ఎగ్జిబిషన్ కు వెళ్దాం రండి. ఇక్కడ చూస్తున్నవి జూలో కనిపించే వన్యమృగాల్లాగా లేవు, కానీ ఇవి ప్రాణమున్న జంతువులు కావు, రోబోటిక్ యానిమల్స్. సహజత్వానికి ఏమాత్రం తగ్గిపోకుండా అచ్చం వన్యమృగాల్లాగా విన్యాసాలు చేస్తున్న రోబోటిక్ యానిమల్స్ సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎగ్జిబిషన్ లో అడుగుపెట్టిన ప్రతి సందర్శకుడు ఈ రోబోటిక్ యానిమల్స్ ను చూడకుండా తిరిగి వెళ్లడం లేదు. 2.5 కోట్లతో సమకూర్చిన రోబోటిక్ యానిమల్స్ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. స్నేక్ చాలా రియల్టీగా ఉంది. చిన్నపిల్లలు అయితే నిజంగా భయపడతారు. ఇట్స్ గుడ్ టు సీ. అంటే లైవ్ గా ఐ థింక్ చిల్డ్రన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు దీన్ని. మోర్ దెన్ అడల్ట్స్, కిడ్స్ కి అయితే ఇది బాగుంటుంది. చాలా సంతోషంగా ఉంది. సరదాగా కూడా ఎంజాయ్ చేస్తున్నాము.
ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైం చూడడం. లేదు ఇదే ఫస్ట్ టైం పెట్టడం. ప్రతి ఇయర్ వస్తుంటా ఎగ్జిబిషన్ పెట్టగానే, ఇదే ఫస్ట్ టైం పెట్టడం. వాళ్ళకి చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. అది వాళ్ళు చాలా నేర్చుకోవచ్చు కూడా. మా బేబీకి ఎలిఫెంట్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా బాగుంది సార్, చాలా థ్రిల్గా ఉంది, ఫ్యామిలీతో వచ్చాం. విశాఖ సాగర తీరంలో ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందని బుల్లితెర నటి డి వర్ష అన్నారు. సమ్మర్ వెకేషన్లో కుటుంబ సమేతంగా వచ్చి ఆనందించేందుకు ఏర్పాటు చేసిన అమ్యూజ్మెంట్ రైడ్స్, రోబోటిక్ యానిమల్స్ దోహదపడతాయని, విశాఖలో తాను ఈ ఎగ్జిబిషన్ సందర్శించి మంచి అనుభూతిని పొందానని తెలిపింది. మెయిన్లీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్కి అండ్ మిగతా ఊర్ల నుంచి వచ్చిన ఇక్కడికి వచ్చిన టూరిజంకి ఇది మంచి ఎక్స్పీరియన్స్. అండ్ బీచ్ పక్కనే యాక్చువల్ చల్లగా కొంచెం బెటర్గా ఉంది ఇక్కడ సమ్మర్లోని, కొంచెం కూల్ బ్రీజ్ అవన్నీ. వెరీ ఎంజాయబుల్ ప్లేస్ టు బి. ఎవ్రీ రైడ్, అన్ని రైడ్స్ చాలా బాగున్నాయి. ఫుడ్ చాలా బాగుంది. ఇట్స్ నైస్. ఎప్పుడు ఉండదు కదా, సో ఇట్ ఇస్ నైస్. రైడ్స్ ఆర్ ఆల్వేస్ నైస్. ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ కు మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉందని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంట్రన్స్ టికెట్స్ తో లోపలికి వచ్చే వారికి 2 అమ్యూజ్మెంట్స్ రైడ్స్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 2.5 కోట్లతో సమకూర్చిన రోబోటిక్ యానిమల్స్ ను సందర్శించాలని కోరారు. విశాఖ సాగర్ తీరాన ఏర్పాటు చేసినటువంటి ఈ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ రోజు రోజుకి జనం ఎంతో ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే దీంట్లో ప్రథమ కారణం ఏంటంటే ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ తీసుకుని వచ్చిన వారికి ఈ యానిమల్ షో, రోబోటిక్ యానిమల్ షో ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా చూపించబడుతుంది. దీంతో పాటు మన సెల్ఫీ షోను కూడా ప్రతి ఒక్కరికి ఉచితంగా చూపిస్తుంది. ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ పైన ఎక్కువ వెయిట్ పడకుండా గేట్ టికెట్ తోటే ఈ 2 ప్రదర్శనలు కూడా దీన్ని ఉచితంగా చూపిస్తారు. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో చాలా కాస్ట్లీ, అంటే మా స్థాయికి మించి చేసినటువంటి ఈ యానిమల్ షో ఏదైతే ఉందో దగ్గర 2.5 కోట్ల పైన ఖర్చు పెట్టి ఈ సెట్టింగ్ వేయడం జరిగింది. దీనికి ఫ్రీగా చూపించడం అంటే ఇది మామూలు విషయం కాదని మేము అనుకోండి. ఎందుకంటే ఒక చిన్న హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ ఒక 2.5 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఉచితంగా చూపిస్తున్నారంటే దాని ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఎక్కువ మంది వస్తే ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ వారికి కానివ్వండి, స్టాల్స్ వాళ్ళకి కానివ్వండి, మరియు అమ్యూజ్మెంట్ రైడ్స్ వాళ్ళకి కానీ వ్యాపారం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ 2 ప్రదర్శనలు కూడా మేము ఉచితంగా చేయడం జరిగింది. ముందెన్నడూ లేని రీతిలో విశాఖ సాగర్ తీరంలో నిర్వహిస్తున్న ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ లో రోబోటిక్ యానిమల్ ప్రదర్శన హైలైట్ గా నిలిచింది. జంతు ప్రదర్శనశాలల్లోని అడవులలోని యానిమల్స్ చూసే అనుభూతి కలుగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ రోబోటిక్ యానిమల్స్ కు మనము వెళ్దాం రండి. అందరి భాగస్వామ్యంతోనే గాజువాకలో ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చునని ట్రాఫిక్ ఏసీపీ కె ప్రభాకర్ అన్నారు. వాయిస్ ఆఫ్ గాజువాక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హ్యాకర్ జోన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. లా ఆర్డర్ ఏసీపీ రామ్మోహన్ రావు మాట్లాడుతూ జింక్ రౌండ్తోనే ట్రాఫిక్ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుందని అన్నారు. వ్యాపార సంస్థల యాజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేర నియంత్రణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ బీవీ రమణ, ట్రాఫిక్ సిఐ రమణ, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు. చేయాలి తప్ప వేరే దాన్ని మనం కంపేర్ చేయకూడదు. అదేవిధంగా మరి టెక్నాలజీని కూడా మనం ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి మరి ఇంతకు ముందు కూడా మీ లాంగాడ్ ఏసీపీ గారు కానీ, సిఐస్ కానీ మరి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తో మీటింగ్ పెట్టారు. సీసీ కెమెరాస్ అవన్నీ మరి అదే ఒక ఎత్తు అయితే మరి ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ మరి మా దృష్టిలో ఉన్నాయి, లేనివేమీ కాదు. మీరు అప్పుడప్పుడు మమ్మల్ని ఇలా గుర్తు చేస్తుంటే డెఫినెట్ గా ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఈ పరిస్థితిలో మనం చూస్తున్నాం, ఎక్కడైనా రెసిడెంట్స్ ఒక పక్కన ఉంటే కమర్షియల్ వాణిజ్య సముదాయాలు ఒక ప్లేస్ లో ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలే అందరూ ప్రస్తావించారు కాబట్టి నాకంటే దీనికి సరైనటువంటి పరిష్కార మార్గాలు కానీ లేకపోతే మీ సహకారంతో కొన్ని ప్రణాళికలు కానీ వేసేటటువంటి అవకాశం వారికే ఉంది కాబట్టి వారైతే దీన్ని అడ్రస్ చేయడం సభని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ తరఫున వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారు. చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు అందరూ ప్రస్తావించారు. అయితే మీ అందరిలో మెచ్చుకోదగింది ఏంటంటే అందరూ సీనియర్ సిటిజన్స్.
చాలా మంది మోస్ట్ ఆఫ్ యూ మీరు కామన్ ప్రాబ్లమ్స్. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మహాకవి శ్రీ 107వ జయంతిని పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ ప్రసన్న కుమార్, ప్రజాస్పందన అధ్యక్షుడు సిఎస్ రావు, లీడర్ ఎడిటర్ వివి రమణమూర్తి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తన రచనలతో జనాన్ని చైతన్యవంతులు చేసిన విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు అని వక్తలు కొనియాడారు. ఆధునిక సాహిత్యానికి దిశ నిర్దేశం చేసిన శ్రీ ఈ ప్రాంతానికి చెందినవారు కావడం గర్వకారణమని అన్నారు. యాక్టివిటీస్ జరుగుతున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ రోజున రచయితలకి ప్రోత్సాహం నేర్పడబోతుంది. తర్వాత కొత్త జనరేషన్, ముఖ్యంగా విద్యార్థులు రచనా శైలి పట్ల ఆసక్తి చూపకుండా కేవలం వాళ్ళ పాఠ్య పుస్తకాలకే పరిమితమై జీవితం అంతా కూడా దానికే అర్పించే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మేము చదువుకున్న రోజుల్లో అక్కేపాలెం శ్రీనివాసనగర్లోని లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం ఆలయం 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఏటా ఆలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు. వెంకటేశ్వర ఆలయంలో శ్రీ స్వామివారికి 11వ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంలో కళ్యాణ మహోత్సవం మహా వైభవంగా చైత్రవేద ఏకాదశి నాడు జరిగింది. ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని భక్తులు విరివిగా వచ్చి స్వామివారి యొక్క ప్రసాదము చక్కగా స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ అక్కయ్యపాలెంలో ఉండేటువంటి శ్రీనివాస రైల్వే న్యూ కాలనీలోని మసీద్ ఈయాక్సా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల నేపథ్యంలో వాహనదారులకు, బాటసార్ల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వేసవి ముగిసే చలివేంద్రాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్, అజహర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడం వలన మాకు ఒక మాట వచ్చిందంటే మా ఏరియా వాళ్ళకి ఏదైనా సాయం చేయగలుగుతాము, ఏదైనా చేయగలగాలి అనుకుంటే మంచి నీళ్ళైనా అందించేస్తే చల్లని నీళ్ళైనా అందించగలుగుతామని ఒక ప్రోగ్రాం కోసం మసీదులోనూ మేము మొట్టమొదటిసారిగా చలివేంద్రం మొదలుపెట్టామండి. దీనికి పెద్దల సహాయం, మా ఉన్న చుట్టుపక్కల అందరి సహాయాలతో చేయడానికి ధన్యవాదాలు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం మాకేంటంటే ఈ జంక్షన్లో చాలా మంది అందరూ వస్తుంటారు. అందరూ కూడా ఎండకాలం డౌన్ చేయడానికి సోదరభావంగా మేము ఏంటంటే చలివేంద్రం వేళ స్టార్ట్ చేసాము. ఇదే ప్రకారంగా మా ముస్లిం సోదరులకి ఏంటంటే తెలియజేయడానికి గాజువాకలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ నాయకుడు నాగిరెడ్డి అప్పలనాయుడు అన్నారు. గాజువాకలో ముఖ్య కూడళ్లలో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోండా అప్పారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ యూత్ కూడా ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత హెడ్లైన్స్ మరోసారి. నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. బీచ్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించిన శ్రీమతులు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం కోసం స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలి. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్. ఫ్యూచర్ గ్రూప్ తో కలిసి వ్యాపారాన్ని విస్తరించనున్న సీఎంఆర్. హోమ్ టౌన్ వార్షికోత్సవ వేడుకలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ వెల్లడి. బీచ్ రోడ్ ఏయూ గ్రౌండ్స్ లో ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ లో సందర్శకులను ఆకట్టుకుంటున్న రోబోటిక్ యానిమల్స్. సమ్మర్ లో ఎగ్జిబిషన్ ను ఎంజాయ్ చేస్తున్న విశాఖ జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.